హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అభిరుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ క్రిస్పీ వడలు. మినప్పప్పు లేకుండా ఇంట్లో మిగిలిన అన్నంతోటే ఇలా క్రిస్పీ ఇన్స్టెంట్ వడలను రెడీ చేసేసుకోవచ్చండి. నేను చూపించే పద్ధతులు కనుక ఈ రైస్ వడలను చేస్తే క్రంచీగా గుల్లగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపించే ఈ ఇన్స్టెంట్ వడలు ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ తినేయచ్చండి. ఇలా కనుక రైస్ తోటి వడలు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రంచీ ఇన్స్టెంట్ వడలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌలు రైస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఈ రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి 2 స్పూన్ల బాంబే రవ్వను వేయాలి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండిని వేయాలండి. ఒక్క ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలపాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఒక అరగంట తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని చేతులకు వాటర్ని అత్తుకుని నిమ్మకాయ సైజ్ అంతా ఈ పిండి మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా ఉండలా చుట్టి చేతిలో వేసుకుని ఇలా వేళ్ళ సహాయంతో ఒత్తుకుని ఇలా హోల్డ్ చేసుకుని మరుగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలానే మిగిలిన వడలను కూడా పిండి మిశ్రమాన్ని చేతులతో ఒత్తుకుని మరుగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పక్క నుండి మరో పక్కకు తిప్పుకోవాలి. ఇలా మరో పక్కకు తిప్పుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. ఇలా ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ అన్ని వడలను తీసుకున్నాక మిగిలిన పిండితో కూడా ఇలానే వడలుగా వేసుకోవాలండి. ఈ ఇన్స్టెంట్ వడలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి మనకు. అలానే ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, చాలా క్రిస్పీగా, లోపల చాలా గుల్లగా రైస్ వడలు అనేవి మనకు రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చి మీరు మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం కోనసీమ అభిరుచుల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.